నమస్తే. నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శివసుధీర్ శర్మ గారు. మరి గురువు గారిని అడిగి నవంబర్ మాసంలోని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కన్యా రాశి వారికి వచ్చేసి ఈ నవంబర్ మాసంలోని ఎలా ఉండబోతుంది, వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో ఒకసారి మాకు తెలియజేయండి. ముఖ్యంగా కన్యా రాశి వారికి నవంబర్ నెల, ఈ రాశి వారికి రవి శుక్రుల కలయిక చేత నిజంగా చాలా చాలా కష్టతరమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు నాన్న. అందులో అన్నీ వ్యతిరేకత, అనుకున్న పనులు ఏవి ముందుకు వెళ్ళటం చాలా కష్టతరంగా ఉంటుంది. అంతేకాకుండా శత్రువులు, ఎవరికైనా మిత్రులు అయితే ఆనందంగా ఉంటుంది, ఇక్కడ మిత్రులు కూడా శత్రువులుగా మారేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కన్యారాశి వారికి. అలాగే అనారోగ్య పరిస్థితి, రోజు రోజుకి ఏదో తెలియనటువంటి ఒక చిన్న చిన్న సమస్యలు, అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి ఈ నవంబర్ మాసం మొత్తం కూడా. అలాగే ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే చదివింది గుర్తుండదు, ఎంత కష్టపడి చదువుకున్నా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోవటం, అలాగే ఉత్తీర్ణత అంటే కనీస మార్కులతో పాస్ అవ్వలేనటువంటి పరిస్థితి రావటం, దానికి తగ్గట్టుగా ఎక్కువగా కష్టపడితే కనీసం పాస్ మార్క్స్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారుతుంది. తద్వారా మానసిక అప్రశాంతత, డబ్బులు ఖర్చు, మీకు రావాల్సిన డబ్బులు రాకపోగా మీరు ఇదివరలో చేసినటువంటి అప్పులు మీకు ప్రమాదంలాగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన లోపంతో ఇంట్లో గొడవలు, బయట గొడవలు, మీరు ఏది మాట్లాడినా అది ఒక సమస్యగా మారేటువంటి పరిస్థితి. కాబట్టి మౌనైన కలహం నాస్తి, మౌనంగా ఉండడం చేత కలహాలు ఉండవు. కాబట్టి ఎంతవరకు మౌనంగా ఉండగలిగితే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే ప్రైవేట్ పరమైనటువంటి, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల వ్యవహారంలో నిజంగా చెప్పాలి అంటే ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఇక్కడ మీ ఉన్నత అధికారుల దగ్గర కూడా చాలా చాలా జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏ ఒక్క చిన్న మాట పొరపాటున అన్నారా అది మీ ఉద్యోగానికి, మీ ఆర్థిక సమస్యలు తెచ్చిపెట్టడానికి ఒక కారణం అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా మీ తోటి ఉద్యోగస్తులు కూడా మిమ్మల్ని సూటుపోటి మాటలతో దెప్పిపొడవటం, బాధ పెట్టడం, అలాగే మీ యొక్క పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లేలా మాట్లాడటం, అలాగే అప్పుల వాళ్ళు కూడా మీ ఇంటి మీదకి వచ్చి గొడవలు చేయడం, ఇలాంటివి కూడా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇక మీ పిల్లల వల్ల కూడా, ఈ కన్యారాశిలో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వారి పిల్లల వల్ల కూడా పరువు నష్టం జరిగేటువంటి పరిస్థితులు, దాదాపుగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం, కోర్టులు ఇట్లాంటివి కూడా తిరగవలసినటువంటి పరిస్థితులు రావాల్సి వస్తుంది. తద్వారా కూడా రావాల్సిన డబ్బులు రాకపోగా మీరు అప్పులు చేసి ఇట్లాంటి పనుల్లో కూడా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. రాజకీయ పరిస్థితి, రాజకీయ నాయకులకు కూడా చాలా కష్టకాలంగా మారబోతోంది ఈ నవంబర్ మాసం కన్యారాశి వారికి. వాళ్ళకి ఇంతవరకు ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏదో రకమైనటువంటి మాటలు, జనాదరణ తగ్గిపోవటం, మీరు చేసేటువంటి పనులు వ్యతిరేకత పెరగటం జనాల్లో, ఇలాంటివి కూడా ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కనబడుతూ ఉంది. రైతుల విషయానికి వస్తే రైతులు కూడా చాలా చాలా కష్టపడాల్సి ఉంటుంది. వాళ్ళ కష్టపడ్డా కూడాను వీళ్ళ ఈ పంటంతా కూడాను ఎలుకలు తినడం, ఇలా తద్వారా వీళ్ళకి ఎక్కువ నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. ఇక విదేశీ ప్రయాణాల కోసం ఈ నెలలో అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే ఉత్తమం. చేయడం ద్వారా సమయం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది, అనవసరమైనటువంటి ఆలోచన, ఎక్కువగా టెన్షన్కి గురి అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి ప్రయత్నాలు విరమించుకోవడం అనేటువంటిది చెప్పదగినటువంటి విషయం. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే వాళ్ళకు కూడా కష్టకాలంగా ఉంటుంది. ఈ నవంబర్ నెలంతా కూడాను చాలా జాగ్రత్తగా మీరు సంపాదించుకున్నది మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టకుండా రూపాయికి రూపాయి దాచిపెట్టుకుంటూ ఉంటే కొంతవరకు ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగంలో కూడాను ఎక్కువ కష్టాలు పడవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు పడేటువంటి కష్టానికి కూడా తగిన గుర్తింపు రాకుండా కూడా ఉండి, తద్వారా ఇంకా ఉన్నత అధికారులతో ఎక్కువగా తిట్లు చీవాట్లు పడాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది.
అంతేకాకుండా ఈ సినిమా పరిశ్రమ వారి పరిస్థితికి వస్తే వీరికి కూడా పెట్టుబడులు పెట్టేటువంటి రంగం వారికి కానీ లేదంటే నటనా రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఎక్కువ చికాకులు ఉంటూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవకాశాలు వచ్చినట్లుంటాయి కానీ చేజారిపోయేటువంటి పరిస్థితులు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే తోటి వారితో కూడాను మాట పొదుపుగా మాట్లాడితేనే ఈ నెల వరకు ఏదైనా మీరు ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం 10 మంది మిత్రులు ఉంటే వాళ్ళలో కనీసం ఒక్కళ్ళనైనా మిత్రులుగా మిగిల్చుకునేటువంటి ప్రయత్నం తప్పనిసరిగా చేయవలసినటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది? ఈ సమయం అంతా కూడా బాలేదు కదా, నవంబర్ నెలంతా కూడా బాలేదు కదా, ఏం చేస్తే పరిహారం బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఆదివారం రోజున గోధుమలు కానీ లేదా గోధుమ రవ్వ కేసరి కానీ లేదా గోధుమ రవ్వతో చేసేటువంటి ఉప్మా కానీ తప్పనిసరిగా 1 కేజీ వరకు వండుకొని ఈ బీద వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఆ ముష్టి వాళ్ళందరికీ కూడా పంచిపెడుతూ వాళ్ళకు కూడా దక్షిణ ఇస్తూ కాళ్ళ కడుక్కొని నవగ్రహాలలో ప్రధానమైనటువంటి సూర్యగ్రహానికి గోధుమలతో అష్టోత్తరం పూజ చేయించండి. ఎర్రటి పుష్పాలు సూర్య భగవానుడికి సమర్పించండి. కొంతలో కొంతవరకు ఏదైనా మారడానికి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఓకే గురుగారు, కన్యారాశి వారికి వచ్చేసి నవంబర్ మాసంలోనే ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఈ మాసంలో ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురు